రామ్ రామ్ చెప్పి వ్రాయు. మంగ్లీ ఏం లేక ఎవరికి రాస్తున్నావు, ఎందుకు రాస్తున్నావు? మున్సిపాలిటీ కమిషనర్ జనార్దన్ సార్ కి రాసిన సావిత్రి లేక. అవును, నా ఇన్నపాలు ఇంటాడంటావా సారు? జనార్దన్ సార్కి ఏం పని ఉండదా? నువ్వు రాసినవన్నీ తీర్పాటుకుంటే చదువుతాడు అనుకుంటున్నావా? సార్ కి పబ్లిక్ లేఖలు రాసుడు అంటే ఇష్టం. ఇట్లా అట్లనే పబ్లిక్ రాసిన లేఖలు చదవడం అంటే ఇష్టం. అందుకే రాసిన నేను. అమ్మ పిరమైన మంగ్లీ గారు, ఆ లేఖలో తమరు ఏం విన్నవించుకున్నారో మాకు వినిపించదరా? మున్సిపాలిటీ వాళ్లకు క్లీనింగ్ మీద అవగాహన కల్పించాలని లేఖలా రాసిన నేను. అమ్మో, పెద్ద కార్యమే ముంగటేసుకున్నావు కదా. కరెంటు తక్లీఫ్ రాకుండా చూసుకోవాలి సావిత్రి. అసలే ఎండాకాలం కదా, విసన కర్రలు కూడా లేవు. అసలు కరెంటే పోతలేదు కదా మంగ్లీ, ఇంకేం తక్లీఫ్ ఉన్నాయి? మీ గల్లీలు వస్తలేదా కరెంటు? అది కాదు సావిత్రి, కరెంటు తీగలు తెగిపోతే వచ్చి ఎంబటే రిపేరింగ్ చేయాలి. తీగలకి షెట్లు తాగకుండా చూసుకోవాలి. కరెక్టే మంగ్లీ, మున్సిపాలిటీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే అసలు వాళ్ళు ఎత్తనే ఎత్తారు. ఒకవేళ వస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడే వస్తారు. బజాట్ల బుగ్గలు పోయినాయని చెప్తే సిమ్మ చీకటి లేకుండా ఎలుగులు నింపాలి. ఎలుగులు అట్లనే మంగ్లీ, పట్టపాగలు కూడా లైట్లు వెలుగుతూనే ఉంటాయి. కట్క బంద్ పెట్టుడు ఆల్మర్సిపోతారు. అది కూడా రాయో పారి. నాకు మతికుండయి నా లేఖలా రాస్తున్నా. నీ లేఖలా నువ్వు రాసేటి కూడా సార్ చదువుతాడు, రాసుకో. ఏ కాదబ్బా, నా తన పెన్ను పేపర్ లేదు. సరే నువ్వేం రాసినావు చెప్పు. అట్లనే మా కాలనీలా చెత్త డబ్బాలు లేవంటే ఎంబటే పెట్టిపియాలి. చెత్త నిండంగానే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకొని పోవాలి. కరెక్టే మంగ్లీ, చెత్త డబ్బాలు నిండి రోడ్ మీద చెత్త అంతా చెల్లా చెదరమైనా కాస్తారు. ఇది కూడా మంచి పాయింటే, రాయు. మీరు ఇచ్చిన తడి చెత్త పొడి చెత్త డబ్బాలు రాలేదని ఎవరన్నా అంటే ఎంబటే స్పందించి పంపియాలి. అట్లనే రోడ్ల మీద కాలువలు తవ్వితే ఎంబటే స్పందించి పూడిపియాలి. అబ్బా గిదైతే నిజం మంగ్లీ, మొన్న గట్ల తవ్విన కాలువలో ఒకళ్ళు పడ్డారు తెలుసా? ఇంకా రోడ్ల మీద మురుగు నిండి ఇండ్లలోకి రాకుండా చూసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్ సరిగా లేదంటే క్లీనింగ్ చేయాలి. మంగ్లీ, అట్లనే పట్నంలో నీళ్ళ తిప్పలు లేకుండా చూడమని రాసినావా, రాయలేవా? నీళ్లను ఆదా చేసే కార్యక్రమం నువ్వు పెట్టుకో సావిత్రి. వాళ్ళు ఇస్తూనే ఉంటారు గాని. నీళ్ళే లేనప్పుడు ఇంకే నుంచి ఆదా చేయాలి మంగ్లీ, అంత నీ చిత్రం కాకపోతే. మా చిత్రం కొనియే ఎండాకాలం తిప్పలు. వాళ్ళు మా సేవకులు, మేము వాళ్ళ యజమానులం అనే విషయాన్ని మీరు అవగాహన కల్పించాలి. అది కాదు కాని మంగ్లీ, అసలు నీకు ఇంత మంచి ఎగరం ఎట్లా ఎగిరేసింది? కమిషనర్ సారు వినూత్నమైన లేఖను బడి పోరగాళ్లకు రాసిండు. నేను కూడా నా వినూత్నమైన లేఖను సార్కు రాస్తున్నా. ఏమని రాసిండు మంగ్లీ? అయినా బడి పోరగాళ్ళు ఏం చేస్తారు? పోరగాళ్ళు చెత్త మీద వాళ్ళ తల్లిదండ్రులకి అవగాహన కల్పించి స్వచ్ఛ హైదరాబాద్ చేయాలని. సారేమో పొలగాండ్లకు లేఖ రాసి అవగాహన కల్పిస్తే సార్కు నువ్వు అవగాహన కల్పించినవా? అవగాని కమిషనర్ సారు, మా మంగ్లీ రాసిన ముచ్చట్లన్నీ మీరు అమలు చేస్తారంటే పబ్లిక్ అంతా మీకే పద్ధతి పడతారు సారు.